నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈ మధ్యకాలంలో షుగర్తో పాటు సమానంగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్య బీపీ. అసలు బీపీ ఎందుకు వస్తుంది, ఎంత ఉండాలి, పెరిగితే ఏమవుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఏ జైల్ సింగ్ గారు. మీకు ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. నమస్తే అందరికి. నేను డాక్టర్ జైల్ సింగ్ ని, శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ అది రాజన్న సిరిసిల్ల. ఐఎమ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. చెప్పండి మేడం, అడగండి. జనరల్గా ఈ మధ్య చూసుకుంటే వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడు అంటే బీపీ ఒక 50 దాటిన వరకు వింటూ ఉంటాం, కానీ ఈ మధ్య లైఫ్ స్టైల్ మార్పులా దేనికో తెలియదు, అందరిలో కామన్గా బీపీ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎంత ఉండాలి? ఓకే మేడం, ఎస్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇవాళ రేపు ఏజ్తో రిలేషన్ లేకుండా బీపీ అనేది ఈవెన్ చిన్న ఏజ్లో కూడా వస్తుంది. సో మెయిన్గా బ్లడ్ ప్రెషర్, ఫస్ట్ నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ ఓవర్ ద బ్లడ్ వెజల్స్ అంటారు అనమాట. అంటే బ్లడ్ ఎంత వేగంగా ఉరుకుతుందని దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాము. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 ఉండాలి. 120 సిస్టోలిక్, 80 అనేది డయాస్టోలిక్ కింద ఉండేది. సో ఒకవేళ బీపీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ 120, 130 అంటే రేంజెస్ ఉంటాయి అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 అని రేంజెస్ ఉంటాయి. జనరల్ గా బీపీ 130 నుంచి 139 వరకు ఉంటే స్టేజ్ 1 అంటాము. డయాస్టోలిక్ 80 to 89. స్టేజ్ 2 అనేది ఏంటంటే మోర్ దెన్ 140, మోర్ దెన్ 90. సో మెయిన్ గా 2 రకాల బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఒకటేమో ప్రైమరీ, అంటే ప్రైమరీ, సెకండ్ ఏమో సెకండరీ. ప్రైమరీ అనేది చాలా కామన్. 95% ఆఫ్ ద పాపులేషన్ కి ప్రైమరీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, 5% ఆఫ్ ద పాపులేషన్ కి సెకండరీ ఉంటుంది. ఇప్పుడు కారణం అంటే మనం ఏది పిన్ పాయింటెడ్ గా ప్రైమరీ దానిలో చెప్పరాదు, కాకపోతే సెకండరీలో 5% కేసెస్ లో మాత్రం చెప్పగలుగుతాం. లైక్ కిడ్నీ ఫెయిలియర్స్ కానీ, లేదంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేదంటే స్ట్రెస్ రిలేటెడ్ కానీ ఇవి ఉండొచ్చు అనమాట. ఇది సెకండరీ. కొన్నిసార్లు కిడ్నీ మీద క్యాన్సర్స్ లాంటివి కానీ, సో వీటి వల్ల సెకండరీ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద మనం చూసేది ప్రైమరీ కేసెస్, 95% ఆఫ్ కేసెస్ జనరల్ గా ఏ కారణం కూడా పిన్ పాయింట్ మనం చెప్పరాదు. సో ఎందుకు వస్తుంది అంటే మేబీ మోస్ట్ కామన్ స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడము. ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండడం వల్ల బాడీలో కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో అడ్రినాలిన్, నార్అడ్రినాలిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. అవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల, అవి రిసెప్టర్స్ ని అతుక్కోవడం వల్ల బీపీ అనేది పెరుగుతుంది. ఓకే, మరి బీపీ పెరిగితే ఏమవుతుంది అంటారు? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? జనరల్ గా ఇందులో కూడా మళ్ళీ లక్షణాలు కూడా 2 రకాలు ఉంటుంది. అంటే సిమ్టమాటిక్ అని ఉంటుంది, ఏ సిమ్టమాటిక్ అని ఉంటుంది. లక్షణాలు కలిగి ఉంటాయి, లక్షణాలు లేకుండా కూడా చాలా మంది ఉంటారు అనమాట. దాన్ని మనం ఐస్బర్గ్ ఫెనామినా అంటాం. సో జనరల్ గా లక్షణాలు ఎలా ఉంటాయంటే మెడలు గుంజడం. మెయిన్ గా పేషెంట్ మెడలు గుంజుతున్నాయి, తలనొస్తుంది, తల తిప్పుతుంది, కొన్నిసార్లు కళ్ళు చీకటిగా అనిపిస్తుంది డాక్టర్ అని చెప్పి మన దగ్గరికి ప్రెజెంట్ అవుతారు. ఒక 40 to 50% ఈ రకంగా ప్రెజెంట్ అవుతారు. మిగతా 50% మెంబర్స్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా జ్వరము, ఇంకేదైనా ప్రాబ్లంతో డాక్టర్ని విజిట్ చేయడం వల్ల జనరల్ చెకప్స్, రొటీన్ చెకప్స్ లో మేము పేషెంట్ కి నార్మల్ గా రెగ్యులర్ గా బీపీ చెక్ చేసి అప్పుడు ఎక్కువ ఉంది అని మేము గ్రహిస్తాం అనమాట. అది ఏసిమ్టమాటిక్ కేసెస్. ఓకే, మరి సింప్టమాటిక్ అంటే? సింప్టమాటిక్ అంటే అది చెప్పాను కదా, మెడల్ గుంజడం వల్ల, లేదంటే తల తిప్పడము, కళ్ళు సరిగా మబ్బుగా కనబడటము, ఇవి సింప్టమాటిక్ కేసెస్. ఓకే, ఒకసారి మరి బీపీ వస్తే డైట్ ఎలా ఉండాలి అంటారు? ఫస్ట్ చెప్పే విషయం అయితే ఉప్పు తగ్గించేయాలి కంప్లీట్గా, ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు అని అంటారు. సో అసలు ఆహార నియమాలు ఎలా ఉండాలంటారు? ఎస్ మేడం, అంటే ఉప్పు అంటే ఉప్పు అంటే సాల్ట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే సోడియం క్లోరైడ్ బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది. నార్మల్ గా గైడ్ లైన్స్ ప్రకారం ఎంత తీసుకోవాలంటే ఒక 5 grams కి బిలో ఉండాలి మనం తినే తిండిలో ఉప్పు. అంటే మరి 5 grams అందరం కొలవలేం కదా అని అడుగుతారు చాలా మంది. అంటే ఒక టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేయాలి. కాకపోతే ఇక్కడ మనం నోటీస్ చేయింది ఏంటంటే మనం తినే ఈ వేరే ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, లేదంటే మనం ఇంట్లో రెగ్యులర్ గా తినే పికిల్స్ కావచ్చు, వీటిలో తెలియకుండా హిడెన్ ఉప్పు ఉంటుంది అనమాట. సో అవి కూడా మనం నియంత్రించుకోవాలి. అవి ఇది కలుపుకొని కొంచెం మన సాల్ట్ క్వాంటిటీ అనేది తక్కువ ఉండేలా, బిలో 5 grams ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక చెంచాడు తక్కువ. ఓకే, అలాగే బీపీ రాగానే ఫస్ట్ భయపడే ఇంకొక విషయం కూడా, హై బీపీ ఉన్న వారిలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అంటారు. మరి వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్, హైబీపీ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంకో 3rd టైప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అది మోర్ దెన్ 180 ఉంటే దాన్ని హైపర్టెన్సివ్ అర్జెన్సీ కానీ ఎమర్జెన్సీ అని అంటాం అనమాట. సో అలాంటి వ్యక్తి వెంటనే ఒకవేళ
అంటే వాళ్ళకు జనరల్ గా హార్ట్ అటాక్ లాంటివి వస్తే ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది పేషెంట్ బేసిక్ గా. లెఫ్ట్ సైడ్ హార్ట్ లో పెయిన్ వచ్చినట్టు, ఎడమ చేయి లాగినట్టు, కొన్నిసార్లు మెడల్ బాగా గుంజినట్టు, లేదంటే వెనక వీపులో స్కాపులర్ ఏరియాలో పెయిన్ వచ్చినట్టు ఏటిపికల్ లో ప్రజెంట్ అవుతారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి మనం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఈసీజీ లాంటివి తీసి ఈసీజీలో హార్ట్ చేంజెస్ ఉన్నాయా లేదో తెలుసుకోవాలి. అండ్ వీళ్ళకి రొటీన్ గా కూడా ఒకవేళ ఈసీజీలో బాగా మార్పులు లేకపోతే కూడా మనం 2D ఈకో లాంటివి చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. అండ్ అదర్ కాంప్లికేషన్స్ కూడా చూసుకోవాలి. లైక్ కిడ్నీ ఫెయిలియర్స్ వస్తాయి హై బీపీలో, సడన్ హై బీపీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేది ఏంటంటే పక్షవాతం, ఇంట్రాక్రినల్ బ్లీడింగ్ అంటారు అనమాట. ఐసీ బ్లీడ్ అంటారు, ఇంట్రాక్రినల్ బ్లీడింగ్. సో హై బీపీ వల్ల బ్రెయిన్ లో సప్లై చేసే నరాలు తెగిపోయి లోపల బ్లీడింగ్ అయ్యి పేషెంట్ కి పక్షవాతం వస్తుంది. ఓకే. మరి ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేడం, ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ని ఫస్ట్ సంప్రదించిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని రెగ్యులర్ గా వాడాలి. సో ఓకే. ఇవాళ రేపు అంటే మేము కామన్ గా ఓపీడీలో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఒక 35-year-old పేషెంట్ వస్తారు, మేము చూస్తాము బీపీ ఉందని మేము డయాగ్నోస్ చేస్తాము, వాళ్ళకి బీపీ మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే ఆ బీపీ ఉందనే ప్రాబ్లమ్ ని యాక్సెప్ట్ చేయరు. మేము చెప్పిన మెడిసిన్ వాడరు. అంటే ఇంత చిన్న వయసు నుండి టాబ్లెట్ వాడాలా అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది, చాలా కామన్ గా ఉంది ఇది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎస్, ఇవాళ రేపు ఏజ్ తో సంబంధం లేదు బ్లడ్ ప్రెషర్ రావడానికి. వెనకటి కంటే ఒక 20 years బ్యాక్ మోర్ దెన్ 50 years 60 years వాళ్ళకి వచ్చేదని తెలుసు. కానీ ఇప్పుడు ఈవెన్ 25 years 30 years 35 years ఎనీ ఏజ్ గ్రూప్ వస్తుంది. మేలా ఫీమేలా అనేది ఎలాంటి జెండర్ ఇది కూడా ఏం లేదు, డిఫరెన్షియేషన్ కూడా లేదు. కాబట్టి డాక్టర్ని సంప్రదించినాక డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా వాడాలి. అండ్ మీన్ వైల్ దాంతో పాటు డైట్ కూడా ప్రాపర్ గా ఫాలో చేయాలి. డైట్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ లాంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ లెవెల్స్ ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. ఓకే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. ఎస్ మేడం. హలో. హలో డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి. నెల మా రావు పక్కలాడుతున్నాడండి. అర్థం కాలేదు. నెల నరం పక్కలాడుతున్న ఉంచేస్తున్నప్పుడు బాగా ఓకే ఓకే, మెడ పక్కన లాగుతుంది, నరం పక్కన లాగుతుంది. అంటే మీకు బీపీ ఉందా అండి? ఉందండి, వాడుతున్నానండి. ఇప్పుడు ఈ మధ్యలో చెక్ చేసుకున్నారా బీపీ ఎంత ఉందనేది? చెక్ చేయించానండి, 160 ఎంత ఉందన్నారు, 170. ఓకే, 160 అంటే ఎక్కువనే అండి. మీ వయసు ఎంత ఉంటుందండి? 60 అండి. 60 సంవత్సరాలు. సో మీ ఏజ్ కి 140 లోపల ఉంటే బాగుంటుందండి. సో ఇంకొక 20 ఎక్కువ ఉంది మీ బ్లడ్ ప్రెషర్. కాబట్టి మీరు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో ఆ యొక్క మెడిసిన్ యొక్క డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే 60 సంవత్సరాల వయసులో మెడల్ గుంజుతున్నాయంటే ఇంకొకటి సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ రాడిక్యులోపతి అనే ప్రాబ్లం ఉంది. అంటే ఈ బొక్కలు, వర్టిబ్రల్ బొక్కలు అనేవి అరగడం అని, ఒక ఎక్స్రే కూడా తీసుకోండి మెడది. ఓకే. ఇప్పుడు బీపీ ఉన్నప్పుడు అసలు ఎలాంటి వ్యాధికి అంటే శరీరంలో ఇంకా వేరే వ్యాధికి ఏమైనా సంకేతంగా చూడాలా? ఎస్ మేడం, హై బీపీ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఎలా అయితే డయాబెటీస్ ఉంటుందో దీని కూడా అదే రకంగా ఉంటుంది. మైక్రో అంటే హార్ట్ ఫెయిలియర్ రావచ్చు, అంటే ఎంఐ రావచ్చు. ఇంకొకటి బ్రెయిన్ అంటే పక్షవాతం రావచ్చు. దాని తర్వాత మైక్రోవాస్కులర్ అంటే ఇప్పుడు కంటి చూపు అంటే హైపర్టెన్సివ్ రెటినోపతి రావచ్చు. అండ్ కిడ్నీస్ హైపర్టెన్సివ్ నెఫ్రోపతి రావచ్చు. సో ఈ 4 ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రెగ్యులర్ గా పేషెంట్ ఎవ్రీ 6 months కి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే సీరం క్రియాటినిన్, ఒక ఈసీజీ, కొలెస్ట్రాల్ టెస్ట్, దాంతోపాటు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష అనేది చేసుకోవాలి. ఓకే. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఇంకొక సమస్య కామన్గా చెప్తూ ఉంటారు, కోపం ఎక్కువ వస్తుంది అని చెప్పి. ఇది ఎందుకు వస్తుంది అంటారు? నిజంగా కోపం వస్తే బీపీ ఉన్నట్ట? అది అలాంటిది ఏం కాదు మేడం, అది చాలా మంది అట్లా అనుకుంటా ఉంటారు. కానీ కొంచెం ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకు మేబీ హై బీపీ అవ్వడం వల్ల, మెడల్ బాగా గుంజడం వల్ల వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్ లోకి వెళ్తారు. సో ఆ స్ట్రెస్ లో ఎవరైనా అవతల వ్యక్తి ఏదైనా పలకరించినప్పుడు, చెప్పినప్పుడు వాళ్ళకు కొంచెం అన్కంట్రోల్డ్ గా బిహేవ్ చేసి కొంచెం వైలెంట్ గా ఆన్సర్ ఇవ్వడం వల్ల వాళ్ళు కోపం ఎక్కువ వస్తుందని చెప్పుకుంటారు. కానీ యాజ్ సచ్ గా కోపం ఎక్కువ వచ్చిన ప్రతి పేషెంట్ కి బీపీ ఎక్కువ ఉండాలనేం లేదు. ఓకే. అయితే స్ట్రెస్ వల్ల కూడా బీపీ వస్తుందంటారా? ఎస్ మేడం, మన దాకా మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ తో వస్తుంది. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో. చెప్పాను కదా, ఈ కార్టికోస్టీరాయిడ్స్, అడ్రినాలిన్, నార్డ్రినాలిన్ హార్మోన్స్ ఉంటాయి. అవి స్ట్రెస్ లో ఉన్నప్పుడు అధికంగా రిలీజ్ అవుతాయి అనమాట.
సో ఈ బ్లడ్ వెజల్స్ లో రెసిప్టార్స్ ఉంటాయి, కొన్ని ఏఆర్బి ఏసీ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అధికంగా ప్రొడ్యూస్ అయ్యి ఆ రెసిప్టార్స్ ని బైండ్ చేస్తాయో అప్పుడు బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డయామీటర్ తగ్గుతుందో అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. మనం ఫిజిక్స్ లో చదువుకొని ఉంటాం కదా, వాల్యూమ్ స్పీడ్ అని, అది డయామీటర్ క్యాలిక్యులేట్ చేసి. సో ఎప్పుడైతే వాల్యూమ్ దాని డయామీటర్ తగ్గిపోతుందో అప్పుడు బ్లడ్ యొక్క ప్రెషర్ అంతా పెరుగుతుంది అనమాట. సో ఆ రకంగా స్ట్రెస్ తోని, ఇన్అడిక్వేట్ స్లీప్, వీటితోని బీపీ పెరుగుతుంది. ఓకే. అందుకనే ప్రతి పర్సన్ కి అన్డిస్టర్బ్డ్ స్లీప్ అంటే ఒక 7 to 8 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి కంపల్సరీ. అండ్ డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫిజికల్ యాక్టివిటీ, ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇలాంటిది చేయొచ్చు. ఓకే. అసలు మీ దగ్గరికి వస్తున్న కేసులో చూస్తే ఏ వయసు వారికి ఇప్పుడు బీపీ స్టార్ట్ అవుతుంది అని అంటే ఏ వయసు నుంచి లెక్కించుకోవచ్చు? నేను జనరల్ గా నా ఓపీడీలో నేను చూసే ఏజ్ గ్రూప్ వచ్చేసి 35 to 60 years మధ్యలో నేను అధికంగా చూస్తున్నాను. ఈ ఈ మధ్య కాలం నుండి, ఇప్పుడు నేను 10 years అవుతుంది నేను ప్రాక్టీస్ చేయబట్టి, ఈ మధ్య కాలంలో నేను ఈ 35 to 45 ఏజ్ గ్రూప్ లో ఎక్కువ మంది చూస్తున్నాను. ఓకే. మరి ఓల్డ్ ఏజ్ లో బీపీ ఉన్న అంటే వారికి మేడం, ఓల్డ్ ఏజ్లో బీపీ ఉన్న వారికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకు బీపీ అంటే బీపీ షుగర్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు షుగర్ ముందు వచ్చినా అది వెంటనే దాంతో పాటు బీపీ కూడా వచ్చేస్తుంది. బీపీ ఒకవేళ ముందు వచ్చినా వెంటనే డయాబెటీస్ కూడా వస్తుంది. సో అవి కలిపి కట్టుగా ఉంటాయి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అది ఇయర్లీ వన్స్ చెప్పాను కదా, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, షుగర్ ప్రొఫైల్ ఒకటి, షుగర్ టెస్ట్, దాని తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఐ చెకప్, ఈసీజీ, ఇలాంటివి వాళ్ళు ఎవ్రీ 1 year ఒకసారి చెక్ చేసుకోవాలి మేడం. ఓకే. అసలు బీపీపై ఉన్న అపోహలు అంటే ఏం చెప్తారు? అదే బీపీ పైన ఉన్న అపోహలు అంటే, ఇవాళ రేపు చాలా మందికి బ్లడ్ ప్రెషర్ వస్తుంది, కానీ ఇప్పుడే మెడిసిన్ వాడాలా అనే ఒక పెద్ద అపోహ ఉంటుంది అనమాట. ఈ ఏజ్ నుంచి మెడిసిన్ వాడాలా, నేను ఇప్పుడే యంగ్, నాకు ఏం కాదు, నేను బాగానే ఉన్నాను, ఇలాంటి అపోహలు మాత్రం పేషెంట్స్ దీన్ని తొలగించుకోవాలి. వెంటనే దానికి సంబంధించిన మెడికేషన్ ఉంటే ప్రాపర్ గా మెడిసిన్ వాడి దాని ప్రకారంగా డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ మనం సడన్ హార్ట్ అటాక్స్ అని ఈ రోజులలో మనం వింటున్నాము. చాలా మంది అదేదో కోవిడ్ వ్యాక్సిన్ తోనో దాంతోనో అంటున్నారు, కానీ దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. అండర్లైన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్కంట్రోల్డ్ గా ఉండి వాళ్ళు ప్రాపర్ మెడికేషన్ వాడకపోవడం వల్ల, ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ విజిట్స్ చేయకపోవడం వల్ల అవి సడన్ డెత్స్ అనేది ర్యాంపెంట్ గా ఎక్కువ అవుతున్నాయి అనమాట ఇవాళ రేపు. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ చెకింగ్ మంచిదేనంటారా? బీపీ ఒకవేళ చెక్ చేసుకోవాల్సి వస్తే ఎలా చెక్ చేసుకోవాలి? సెల్ఫ్ చెకింగ్ మంచిదే, కానీ అలా అని చెప్పి నేను రోజు చెక్ చేయమని చెప్పను. ఎందుకంటే రోజు చెక్ చేసుకుంటే కూడా బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరుగుతుంది ఆ స్ట్రెస్ తోని. కాబట్టి అంటే బీపీ చెక్ చేసుకునే కూడా ఒక విధానం ఉంటుంది. సో జనరల్ గా మేము ఏంటంటే ఆస్కలేటర్ మెథడ్ లో స్టెథోస్కోప్ తో చెక్ చేస్తాము ఇంట్లో, హాస్పిటల్లో. ఇంట్లో ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి డిజిటల్ బీపీ అపారటస్ దొరుకుతున్నాయి ఇవాళ రేపు. మంచి కంపెనీ తీసుకొని ఏం చేయాలంటే, ఫస్ట్ పేషెంట్ ఒక కుర్చీ మీద ఒక 5 నుంచి 10 నిమిషాలు అంటే కామ్ గా ఒక డార్క్ రూమ్ లాంటి దానిలో కూర్చోవాలి ఫస్ట్ ప్రశాంతంగా. ఒక 5 to 10 minutes కూర్చున్న తర్వాత చైర్ వెనుక ఒరిగి బీపీ లెఫ్ట్ హ్యాండ్ ముందుకు తీసుకొని టేబుల్ మీద ఇలా పెట్టి, హార్ట్ వాల్వ్ ఉంటుంది అనమాట, ఏట్రియల్ వాల్వ్, దానికి సమానంగా కొంచెం ముందుగా పెట్టుకొని బీపీ అనేది చెక్ చేసుకోవాలి. ఒక 2 readings చూడాలి. 2 readings విత్ 2 to 5 minutes గ్యాప్ లో చూడాలి. ప్లస్ దాన్ని యావరేజ్ తీసుకోవాలి. రోజు చూడకూడదు. వీక్లీ వన్స్, ఒకవేళ హై బీపీ ఉండి కంట్రోల్ లేకపోతే వీక్లీ వన్స్, లేదా అంత బాగానే ఉందంటే మంత్లీ వన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రావు గారు హైదరాబాద్ నుంచి. రావు గారు మాట్లాడండి. ఎస్ మేడం. హలో హలో అండి, రావు గారు చెప్పండి. నమస్తే అండి. నేను నమస్తే. నా ఏజ్ వచ్చి 47 ఉంటుందండి. HbA1c వచ్చి 9.7 ఉంది. ఓకే. ఇంతవరకు నాకు షుగర్ అనేది ఏం లేదు. ప్రజెంట్ నిన్న టెస్ట్ చేపిస్తే HbA1c 9.7 ఉంది. ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చి 290 ఉందండి. ఓకే. సో HbA1c 9 అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఉందండి? మదర్ కి కానీ, ఫాదర్ కి కానీ, మేనమామలకు కానీ, బాబాయ్లకు కానీ? మదర్ కు ఉందండి. ఓకే ఫైన్. మదర్ కి సో దగ్గర 47 years దగ్గర ఏజ్ అంటున్నారు. ఓకే, 20 years నుంచి మదర్కు ఉంది. అయితే HbA1c 9.7% అనేది డయాబెటిక్ రేంజ్ అండి. జనరల్ గా 6.5% కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ అని పరిగణిస్తాం మనము. అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ 200 ఉంటే కూడా డయాబెటీస్ అని చెప్తాము. సో మీకు 290 ఉంది. సో మీరు ఏం చేయాలంటే, రేపు ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటే తినక ముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోండి. ఆ రేంజెస్ కూడా ఒకవేళ మోర్ దెన్ 126, తినక ముందు మోర్ దెన్ 200, తిన్న తర్వాత ఒకవేళ వస్తే HbA1c చాలా ఎక్కువ ఉంది కాబట్టి
డైట్, ఎక్సర్సైజ్ ప్లస్ మెడికేషన్ కూడా వాడుకుంటే బెటర్. ఇప్పుడు ఒక్కసారి బీపీ వచ్చాక ఈ టాబ్లెట్ వాడకం అనేది ఇంకా లైఫ్ లాంగ్ అలాగే కంటిన్యూ చేయాలంటారా? అంటే కంట్రోల్‌లో ఉంచుకోవడమే సొల్యూషనా? లేకపోతే కంప్లీట్‌గా తగ్గుతుందా? మేడం జనరల్‌గా అంటే ఒక్కసారి బీపీ మెడిసిన్ స్టార్ట్ చేసినంక ఇది వాడాలా అని చాలా మంది మీరు అడిగినట్టు అడుగుతా ఉంటారు. ఓకే. అయితే ఇదేందంటే ఇప్పుడు బీపీ ఎక్కువైనప్పుడు మనం దాన్ని తగ్గించడానికి టాబ్లెట్ వాడతాము. హ్మ్. సో మనం టాబ్లెట్ వాడుతున్నంత వరకు బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. కానీ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక రెసిప్టర్స్ అని, బైండింగ్ అని అది. సో ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే ఆ హార్మోన్స్ ఏదైతే బైండ్ అయి ఉన్నాయో వాటిని డిస్లాజ్ చేసి దాని ప్లేస్‌లో ఇది వెళ్లి అతుక్కుంటుందన్నమాట. సో ఆ హార్మోన్ కి బైండ్ చేసే కేపబిలిటీని తగ్గిస్తాడు. దానివల్ల బ్లడ్ ప్రెషర్ యొక్క డయామీటర్ తగ్గదు. బ్లడ్ వెసల్ యొక్క డయామీటర్ తగ్గదు. సో బీపీ అప్పుడు కంట్రోల్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మనం బీపీ టాబ్లెట్స్ మానేస్తామో ఒక 15 డేస్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్, 3 మంత్స్‌కి ఆ డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ ఉంటుంది కదా! అది డ్రగ్ వాష్ ఔట్ అయిపోతుంది బాడీలోకెళ్ళి. సో దాని తర్వాత మళ్ళీ ఓల్డ్ మెకానిజం అనేది రీయాక్టివేట్ అయితుంది. దాని తర్వాత మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరీ పేషెంట్ బాగా వాడి మినిమల్ డోస్ మీద కూడా బీపీ చాలా బాగా కంట్రోల్‌లో ఉండి బిలో 100, 90 అట్లా వస్తుంది. ప్లస్ పేషెంట్ స్ట్రిక్ట్‌గా డైట్ గాని నేను చెప్పినటువంటి ఇవన్నీ పాటిస్తే అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు వితౌట్ మెడికేషన్. కానీ 95% కేసెస్‌లో టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వాడుకోవడం ఇస్ బెస్ట్ సజెషన్. కాకపోతే అకార్డింగ్ టు ది బ్లడ్ ప్రెషర్ డోస్ అడ్జస్ట్ చేసుకొని వాడుకోవాలి. ఓకే. మరి అంత రెగ్యులర్‌గా వాడితే ఒక టాబ్లెట్‌ని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? జనరల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇయర్‌లీ వన్స్ గాని, 6 మంత్స్‌కి ఒకసారి గాని కిడ్నీ ప్రొఫైల్ చేసుకోవాలి. జనరల్‌గా మనకు ప్రాబ్లమ్ అంటే బీపీ టాబ్లెట్స్‌తోని యాజ్ సచ్ ఏం రాదు. ఒకవేళ బీపీ కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ ఏమైనా డిస్టర్బ్ అయితే అంటే క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే అప్పుడు కిడ్నీ సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అవి మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వారసత్వంగా కూడా ఈ బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలకి రావడం ఆ! ఇలా వస్తుందంటారా? యాహ్! ఉంటుంది మేడం. వస్తుంది. ఓకే. మరి వాళ్ళు జెనెటిక్ ఎలాంటి రోల్ ప్లే జాగ్రత్తలు చేస్తుంది. తీసుకోవాలి? అంటే పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే ఎంత శాతం మేర ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? 40-50% ఛాన్సెస్ ఉంటుంది మేడం పేరెంట్స్‌కి ఉంటే మనకు రావడానికి. సో, అయితే ఒక జనరేషన్ నుండి నెక్స్ట్ జనరేషన్‌కి బీపీ రావడానికి 10 ఇయర్స్ ముందే రావచ్చు. 5-10 ఇయర్స్ ముందే రావచ్చు. కాబట్టి మన ఇంట్లో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచే సాల్ట్ గాని, డైట్ గాని, మన ఎక్సర్సైజ్ గాని, ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ రెగ్యులర్‌గా మంత్లీ ఒకసారి బీపీ చెకప్ లాంటివి చెక్ చేసుకోవాలి. ఓకే. కొంతమందిలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో, కళ్ళు తిరుగుతున్న వారికి కూడా బీపీ లక్షణాలుగా చూడొచ్చా? అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు. హై బీపీ అయినప్పుడు ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 140, 160, 180 ఆ రేంజ్‌లో వెళ్తుందో, ఆ సందర్భాలలో చాలా మంది పేషెంట్స్ నాకు తిప్పుతుంది డాక్టర్ అని చెప్పి మా దగ్గరికి ప్రెజెంట్ అయితారు. సో, అది ఒక రీజన్. అంటే మరీ హై బీపీ అయినప్పుడు ఏమైతుందంటే మోర్ దాన్ 180, 200 అట్లా పోయినప్పుడు చిన్న మెదడులో బ్లీడింగ్ అవుతుందని చెప్పాను కదా! ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్ అని. అలాంటి రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో, సడెన్ ఆన్సెట్ షూటప్ అంటే బ్లడ్ ప్రెషర్ బాగా షూటప్ అయిపోతే ఈ కాంప్లికేషన్ రావచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో పేషెంట్ తిప్పుతుందని ప్రెజెంట్ అవుతారు. అలాంటి సందర్భాల్లో ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేసుకొని, సీటీ గాని, ఎంఆర్ఐ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఏమైనా బ్లీడింగ్ లాంటివి ఉందా లేదా అనేది. ఓకే. ఒక ముఖ్యమైన ప్రశ్న, ప్రెగ్నెంట్ విమెన్‌లో బీపీ ఒకవేళ అటాక్ అయితే ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే కొన్ని సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాం. ప్రాణాల మీదకి కూడా వచ్చే సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాం బీపీ పెరిగితే. సో, వారు ఎలాంటి కేర్ తీసుకోవాలి? యెస్ మేడం. స్టార్టింగ్‌లో మనం ఈ పాయింట్ డిస్కస్ చేసుకోలేదు. సో, ఇప్పుడు ఎలా అయితే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ ఉంటుందో, ప్రెగ్నెన్సీలో బీపీ కూడా ఉంటుంది. జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటారు. జనరల్‌గా 7 మంత్స్ అంటే 28 వారాల తర్వాత ఇది ప్రెజెంట్ అవుతుంది ఎక్కువ మందికి, లేడీస్‌కి. ఇందులో ఏంటంటే కాళ్ళ వాపులు, పేషెంట్ జనరల్‌గా కాళ్ళ వాపులతోని డాక్టర్ దగ్గరికి ప్రెజెంట్ అయితారు. కొన్నిసార్లు ఈ సిట్యుయేషన్ బ్యాడ్ కూడా అవ్వచ్చు. అంటే ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా 2 రకాలు ఉంటుంది. ఎక్లాంప్సియా అంటే అందులో ఫిట్స్ ఉంటుంది. ప్రీ ఎక్లాంప్సియాలో ఫిట్స్ ఉండదు. కాకపోతే ఇందులో ఏందంటే కొన్నిసార్లు ఈ లివర్ మీద ఎఫెక్ట్ పడి యాక్యూట్ లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్లేటెట్స్ తగ్గడము అనేది ఉంటుందండి. హెల్ప్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. సో, మీరన్నట్టు ఇది ఒక క్రిటికల్ కాజే మదర్ మార్టాలిటీకి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హై బీపీ, ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లడ్ ప్రెషర్. సో, డాక్టర్ గారు ఎవ్రీ మంత్ విజిట్ చేసినప్పుడు బీపీ ఖచ్చితంగా చెక్ చేస్తారు. పేషెంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ బీపీ ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో సెపరేట్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి డాక్టర్ గారు గైనకాలజిస్ట్ గాని, ఫిజిషియన్ గాని ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మనం వాడుకోవాలి. ఓకే. కానీ ఇదే సిట్యుయేషన్స్‌లో డెలివరీ టైంలో ఆ టెన్షన్‌తో బీపీ పెరుగుతూ ఉంటుంది. సో, ఒక్కొక్కసారి ఒక అది యాంగ్జైటీ మేడం. అది యాంగ్జైటీస్ లాంటిది ఇస్తారు. ఒకవేళ డెలివరీ టైం దగ్గరికి వస్తున్నప్పుడు డాక్టర్ కౌన్సిలింగ్ ద్వారా అది సెట్ అయిపోతుంది. మనం పేషెంట్‌కి రీఅష్యూర్ చేస్తాం అంతే. ఓకే.
ఒక కాలర్ రెడీగా ఉన్నారు యానీ. ఇంకొక బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. చెప్పండి. ఫైన్ మేడం, అడగండి మేడం. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు యానీ ఫ్రమ్ హైదరాబాద్. యానీ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నా ఏజ్ 66 అండి. 64లో నాకు బీపీ వచ్చింది. టెల్మా 20 Okay. mg రాస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ అదే కంటిన్యూ చేస్తున్నాను. పర్వాలేదంటారా? పర్వాలేదు మేడం. అంటే ఇప్పుడు మీ బీపీ కంట్రోల్ ఉంది కదా? ఉందండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండట్లేదు. 64లో మీ బీపీ కంట్రోల్ వచ్చింది, ఉందా? 66 అన్నట్టు. కానీ టెల్మా 20 mgనే వాడుతున్నాను మరి. హలో హలో, చెప్పండి. హలో. ఓకే, కాలర్ కట్ అయినట్టున్నారు. అలాగే సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బీపీ అని వింటూ ఉంటాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? హలో. సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అని వింటూ ఉంటాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సిస్టోలిక్ అంటే జనరల్ గా మనము బ్లడ్ ప్రెషర్ చెక్ చేసేటప్పుడు బాగా ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని డీఫ్లేట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ వినబడి అంటే ఈ హార్ట్ బీట్ ఉంటుంది కదా, లప్ డప్ సౌండ్స్ ఉంటాయి కదా, అక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. లప్ తో వచ్చేదేమో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డప్ తో వచ్చేదేమో డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. సో ఈ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ కి బ్లడ్ సప్లై అయినప్పుడు వచ్చే సౌండ్స్ దగ్గర మనం వినేది ఇవి సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ మేడం. ఓకే, మరి ఈ ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఏంటండి? ప్రీ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ 120 నుంచి 129 అండ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 80 to 89 ఉండడం ప్రీ హైపర్ టెన్షన్. అంటే ముందస్తుగా నార్మల్ ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ హైపర్ టెన్సివ్ క్రైసిస్ ఆర్ హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ. ఓకే, అలాగే లో బీపీ గురించి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది చాలా ఎంగేజ్లో కూడా అటాక్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇందులో ఉన్న నిజం ఎంత? సారీ, లో బీపీ అంటే బిలో 90/60. ఓకే, సిస్టోలిక్ 90, డయాస్టోలిక్ 60 కంటే తక్కువ ఉండడం అనేది లో బీపీ అంటాము. జనరల్ గా ఎంగేజ్ అంటే వాళ్ళు అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్ లేకపోవడము, దాని తర్వాత ఈ సడన్ గా కొన్నిసార్లు ఎక్కువసేపు పడుకొని వెంటనే బెడ్ నుంచి లేవడం కానీ, పోస్టల్ హైపోటెన్షన్ కానీ, చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, అసెంబ్లీలో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నిలబడి ఆ ఎండకు ఆ బ్లడ్ వెజల్స్, ఆ బ్లడ్ అనేది కింద పెరిఫెరీలో కూల్ అయిపోయి బ్రెయిన్ కి కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ అందాక వాళ్ళు కొలాప్స్ అయిపోవడం, సింకోపల్ అటాక్స్ లాంటివి రావడం, ఇది లో బీపీ మేడం. ఓకే, అలాగే కొంతమంది బీపీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి బీపీ ఉందని తెలిసాక ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. ఆ టాబ్లెట్ని చూసేసి మెడికల్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకొని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇందాక నేను చెప్పాను కదా, ఇది కరెక్ట్ కాదని. అంటే ఇప్పుడు అంత బాగానే ఉంటే ఇక పేషెంట్కి ఏం కాదు, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. కానీ కొన్నిసార్లు మనము రెగ్యులర్ విజిట్స్ చేయకపోవడం వల్ల ఈ కిడ్నీస్ లాంటివి లాంగ్ టర్మ్ లో డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు క్రియాటినిన్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు ఒకవేళ వాళ్ళు వాడే టాబ్లెట్ అది ఒకవేళ కాంట్రా ఇండికేటెడ్ అయితే కిడ్నీస్ ఇంకెంత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ మినిమం 3 months, మాక్సిమం 6 months ఈ గ్యాప్ లో డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎవ్రీ ఇయర్ బెటర్. ఓకే, ఫైనల్గా డాక్టర్ గారు, బీపీ ఉన్నవారు వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? డైలీ ఒక 3 హ్యాబిట్స్ అని అనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ స్లీప్ 7 to 8 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కావచ్చు, బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇది పాటించాలి. నెక్స్ట్ డైట్లో ఒకటి డాష్ డైట్ అని ఉంటుంది. ఈ డాష్ డైట్ ఏంటంటే జనరల్గా మన ఫైబర్ డైట్, మనం తీసుకునే డైట్లో ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఈ మిల్లెట్స్, రాగి, జావా ఇలాంటివి, అండ్ రైస్ కూడా వైట్ రైస్ తినే బదులు దంపుడు బియ్యం లాంటివి తీసుకోవడము, ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండాలి. అండ్ మీట్లో వచ్చేసి రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. ఫిష్ తీసుకుంటే బెటరు, ఎగ్లో కూడా ఎగ్ వైట్ తీసుకోవడం బెటరు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి వాటర్ బాగా తీసుకోవడం, ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడం, ఇవి మెయిన్. అండ్ చిన్నవి మన పనులు మనమే చేసుకోవడము, మెట్లు లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడము,
లేదంటే ఏదన్నా గ్రోసరీ ఏదైనా ఐటమ్ అవసరం ఉందంటే ఇంటి దగ్గరే కూర్చొని ఆర్డర్ పెట్టే బదులు అక్కడికి వెళ్ళి తీసుకోవడం, అంటే దానివల్ల కొంచెం కాలినడకలాగా జరగడం, మనకు ఫిజికల్ యాక్టివిటీ లాగా అవుతుంది. ఫోర్త్ థింగ్, రెగ్యులర్ విజిట్స్ అండ్ ప్రాపర్ మెడికేషన్ అనేది కంపల్సరీ తీసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు బీపీ అనేది ఏ వయసులో ఎంత ఉండాలి, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా మంచి సొల్యూషన్ అందించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.